గుంటూరు జిల్లా నుంచి పల్నాడు ప్రాంతాన్ని కలిపే పేరేచెర్ల కొండమూడు రహదారి విస్తరించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతానికి, అలాగే పల్నాడు మీదుగా హైదరాబాద్ వెళ్లేవారికి ఇది అత్యంత అనుకూలమైన మార్గం. ప్రస్తుతం రోడ్డు దారుణంగా ఉండడంతో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేవారు విజయవాడ మీదుగా వెళ్తున్నారు. కొందరు గుంటూరు నుంచి నరసరావుపేట, నకరికల్లు మీదుగా ప్రయాణిస్తున్నారు. దీనివల్ల దూరం పెరగడంతో పాటు సమయం, ఇంధనం వృధా అవుతోంది. ప్రస్తుత రోడ్డు 7 నుంచి 10 మీటర్ల వెడల్పుతో ఇరుకుగా ఉండటం, వాహనాల రద్దీతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఈ రహదారిని 4 లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ప్రస్తుతం సర్వే పనులు పూర్తయ్యాయి. 881,61 లక్షలకు టెండర్లు పిలిచి ఓ గుత్తేదారు సంస్థకు పనులు కట్టబెట్టారు. 4 వరుసల విస్తరణతో 2 వైపులా 22.5 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం కానుంది. మేడికొండూరు, సత్తెనపల్లి, కొండమూడులో బైపాస్లు రానున్నాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రహదారి విస్తరణ ప్రారంభం కానుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సింగిల్ రోడ్ అవడం వల్ల అడిదరిని దిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళడానికి డిస్టెన్స్ టైం చాలా వేస్ట్ అయిపోతూ ఉన్నది. గతంలో 2014-19 టైంలో రెడీ అవుతున్నది అన్న టైంలో 3 రాజధానుల టీం తీసుకొచ్చి గత పాలక వరకు దాన్ని విస్మరించింది. మళ్ళీ అది రోడ్డు శాంక్షన్ అవడంతో మా చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి గవర్నమెంట్ ఏర్పడినాక మాకు ఇది శాంక్షన్ ఆర్డర్ డిపిఆర్ ఓకే చేశారు. ఈ రోడ్డు వలన కొన్ని మేజర్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, ప్లస్ మీకు హైదరాబాద్కి దూరం తగ్గిపోయింది. మేమందరం సంతోషిస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్ కూడా తక్కువ అవుతాయి. ఎందుకంటే మధ్యలో డివైడర్ ఉంటుంది కాబట్టి ఎటు వెళ్తారు. సింగిల్గా ఉంటే ఒకళ్ళ లైటింగ్ ఒకళ్ళ కళ్ళలో పడడం, ఇలా కొంచెం యాక్సిడెంట్లు ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. సత్తంపల్లి దగ్గర కూడా కొంచెం 2-3 వాగులు ఉన్నాయి. ఆ వాగుల దగ్గర కూడా వంతెనలు కడితే ఇంకా ఈజీగా ఉంటుంది, ఇంకా తొందరగా పోవచ్చు. పేరేచెర్ల నుంచి కొండమూడు మార్గానికి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీఓల పరిధిలో తొలి విడతలో 17.58 హెక్టార్ల భూమి సేకరించారు. రైతులకు పరిహారం సొమ్ము జమ చేశారు. రెండో విడతలో 13.25 హెక్టార్ల భూమి సేకరణ సైతం పూర్తయింది. ఇందులో కొన్ని నిర్మాణాలు ఉండడంతో వాటికి అంచనాలు వేసి పరిహారం నిర్ణయించారు. తొలి విడతలో కొన్ని నిర్మాణాలకు సంబంధించి పరిహారంలో అభ్యంతరాలు ఉండడంతో వాటిని మరోసారి సమీక్షించి ఖరారు చేశారు. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి ఆర్డీఓ పరిధిలోని గ్రామాలకు 139.28 ఎకరాలకు 3D పట్టా ఇచ్చి 129.79 ఎకరాలకు అవార్డు ప్రకటించారు. ఇందుకు 75,12 లక్షల రూపాయల సొమ్ము రైతుల ఖాతాకు జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి ఇంకా నగదు జమ కాలేదు. త్వరలో వారికి పరిహారం అందనుందని అధికారులు తెలిపారు. ఈ రహదారి అందుబాటులోకొస్తే ప్రయాణ కష్టాలు తీరుతాయని పల్నాడు, గుంటూరు జిల్లాల ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వంలో బాగా గుంతలమయ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నందువల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 4 లైన్గా చేయడానికి ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చి టెండర్లు కూడా పిలవడం జరిగిందని దానికి చాలా సంతోషిస్తున్నాము. అయితే ఇది చాలా త్వరగా పూర్తి చేసి ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టి త్వరగా ఉపయోగకరంగా ఉండేటట్టు తీసుకొస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఈ రోడ్డు బాగున్నందువల్ల మన నరసరావుపేట మీదుగా తిరిగి పిడుగురాళ్ళ నుంచి అట్లా వెళ్లాల్సి వస్తుంది. రైతు వారిగా పరిహారం కూడా త్వరగా అందించి రోడ్డు బాగా చేస్తే మాకు బాగా ఉపయోగకరంగా. గత ప్రభుత్వంలో చూసినట్లయితే ఈ రోడ్లు గుంతలుగా చాలా దారుణంగా ఉన్నాయి. చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి నా కళ్ళ ముందు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్యాచ్ వర్క్లు వేసి విస్తరణ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు చాలా బాగున్నాయి. ఇంకా రోడ్లు ఇంకా తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. మేడికొండూరు నుంచి బైపాస్ వేస్తున్నారని తెలిసింది. అటు బైపాస్ వేసి ప్లస్ ఇటు కూడా దీన్ని కూడా అనుసంధానం చేసి 4 లైన్ చేయవలసిందిగా కోరుతున్నాను. భూసేకరణ కొలిక్కి రావడంతో పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఆమోదంతో శంకుస్థాపన తేదీ ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.